అన్నారు. ఈరోజు పచ్చని పంట పొలాలు చూసేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇది బెండ తోట. ఇది రోజు కొయ్యాలండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత హైట్గా ఉన్నాయో. ఈరోజు బెండకాయలు కోయడానికి వచ్చాం ఫ్రెండ్స్. కింద మనకేమీ కనిపించవు, ఇంకా పైన కోసుకుంటూ వెళ్తాం, అంత దేవుడి మీద భారం వేసేసి. ఆ బకెట్లో కాయలు కోసుకుంటే చూసారా ఫ్రెండ్స్, రైతన్న కష్టాలంటే ఎలా ఉంటాయో. ఒక్కొక్కసారి చేతులు బెజ్జాలు కూడా పడిపోతాయి. ఇది రోజు కోయాలండి. వర్షం వచ్చినా సరే ఆగకూడదు. వాళ్ళు కోస్తున్నారు ఫ్రెండ్స్, నేను వీడియో తీయాలని పైకి వచ్చేసాను. టైట్లో ఉన్న కొయ్యవలసిందే. ఆమె చూసారా ఫ్రెండ్స్, ఎలా జోకులు చేస్తుందో. అవి మాకు వరుసగా ఆడబడిసి అవుతుంది. ఎంత కష్టమైనా సరే అలా ఏదో ఆడతా పడతా అలా కోసుకుంటా వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, కాయ కావాలా మీకు అని అడుగుతుంది. ప్రొద్దుటే 7:30 8 గంటలకల్లా వచ్చేస్తాం ఫ్రెండ్స్. కాయ ఎక్కువగా ఉంటే 1 గంట అయిపోతుంది, లేకపోతే 12 వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. పల్లెటూరులో చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితి కూలోళ్ళకి. పూట కూలికి వెళ్ళి 200-300 తెచ్చుకోవడానికి చాలా సంతోషిస్తాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి బ్యాగులు 3 బ్యాగులు 2 బ్యాగులు అలా ఉంటాయి. బ్యాగ్ వచ్చేసి 50 కేజీలు అలా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, అందులో మేము ఉండాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.